చక్రారావు గారు సతీష్ అన్న వీళ్ళంతా గట్టించిన నాకు ఈ ఫోటో ఎక్కడ దొరికింది నీకు? ఈ ఫోటో ఎక్కడ? అవును, అది ఎక్కడ ఆరుగురు మగ పిల్లలు, నలుగురు సిస్టర్స్. అది మంది ఇది సంతానం. ఇక్కడి నుంచి ముగ్గురు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలా? ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరేనా? ఒకళ్ళు కోలంతో ఒకళ్ళేమో బయట నుంచా బాగా క్లోజప్ తీయచ్చు. ఇల్లు బాగా క్లోజప్. బయట నుంచి అది రోడ్డు. ఇది కూడా క్లోజ్. ఏడో ఏంటి మాకంటే మొత్తం అయిపోయావు. ఆవిడంటే దొరకదు. చెప్పా 10 సార్లు. అదే పాడించు అంటే సాంగ్ రాకపోతే అలా పాడండి. అంటే మాకు రాదు కదా సాంగ్స్ ఎక్కువ. నేనైతే మ్యాక్సిమం మా కాలేజీలో అలాగే చేస్తాను. నాకు సాంగ్ రాదు కానీ ఏదో ఒకటి పాడేస్తూ ఉంటారు. వాళ్ళేమో సూపర్ సూపర్ అంటారు. మీరు కూడా అలా పాడండి ఇప్పుడు, ఓకేనా? ఏం పర్వాలేదు, మనకు కావాల్సిన సాంగ్ కావాలి. ఓకే అలా అంటావా? ఓకే అలాగే. ఎస్ సరే, అంటే ఈ రోజు మార్నింగ్ సెషన్ ప్లాన్స్ ఇవి. ఆఫ్టర్ లంచ్ ఇంట్రడక్షన్, పేపర్ ఇంట్రడక్షన్ లేదా హౌస్ ఉంది. హౌస్ తెలుసు కదా అందరికి. హౌస్ ఇప్పుడు కదా. హౌస్ గేమ్ కూడా ఉంది. మీకు చాలా అద్భుతమైన, మీకు కొంచెం మనీ వచ్చింది అంటే మనీ కాదు, గిఫ్ట్స్ ఓన్లీ. గిఫ్ట్స్ ఎస్, అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నాకు వస్తే టెన్షన్ గా ఉంటుంది. నేను ఆల్రెడీ రోహిత్ అక్క చూస్తే భయం వేస్తున్నా. పర్లేదు అక్క. ఏంటంటే నేను చూసిన తర్వాత తను భయపడి మొత్తాన్ని మర్చిపోయాడు. ఓపెన్ చేయి. థర్డ్ వన్. నీకు కూడా చీటీ వచ్చిందబ్బా రోహిత్. ఇందులో ఏముంది ఓపెన్ చేసి చూడు.
వచ్చిందన్నమాట. రోహిత్ కి మంచి గిఫ్ట్ కూడా ఉంది. రోహిత్ నీకు మరి హ్యాపీ అయినప్పుడు భయపడద్దు. రోహిత్ వెళ్ళి కూర్చో, ఓకేనా? కూర్చో, మళ్ళీ వద్దు కానీ ఇంకా నెక్స్ట్ గేమ్స్ ఇంకా బోల్డ్ అయినా మనం ఫుల్గా ఆడుకుందాం. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు మరి? ఇక్కడ అక్క వస్తుంది కదా, తర్వాత వద్దు కానీ, ఓకేనా? మరి గిఫ్ట్ ఓపెన్ చేస్తాం. మరి ఓపెన్ చేయి. నీకు టాయ్ వచ్చిన మరి ఇంకా చీటీ రాలేదు. మరి నీకు నచ్చిందా టాయ్ ఇది? ఓకే. పెద్ద కోడళ్ళు ఎవరు? పెద్ద అత్తయ్య తరఫున పెద్ద కోడలు బుచ్చిబావ వచ్చారా? సరోజక్క, ఆండాళ్ళక్క రాలేదా? సరోజక్క, రమాదేవి ఎక్క వచ్చారా? కోడళ్ళు ఎవరు రాలేదా? పెద్ద అత్తయ్య కోడళ్ళు. మరి జ్యోతి వెలిగించాలి, ఆగాల? కొంచెం సేపు ఆగుదామా బావా? హలో 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 హలో. భయపడకు, కొంచెం భయపెట్టేలాగా ఉంటుంది. నమ్సిత ఓపెన్ చేయి. నీకు చీటీ వచ్చింది, నీ గిఫ్ట్ వచ్చింది, మరి తీసుకుంటావా? ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, నిజంగా తెలుసా నీకు? అందరికీ నెక్స్ట్ లో రావట్లేదు. ఓకే, నీకు ఇంకేమొచ్చు? ఎవరు కొడితే నిజంగానే పంపుగా ఉంది. ఇంకా ఏం చేస్తాం ఈ రోజు? వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేయాలి కాబట్టి వచ్చా, ఓకేనా? మరి ఇక్కడ ఆడియన్స్ వెళ్ళి అడుగుతాం, ఇలా రావడానికి హ్యాపీగా ఉన్నా ఆడియన్స్. నీకు తెలియదు తీసుకున్నా సరే, నువ్వు అక్కడ క్వశ్చన్స్ అడుగుతా. ఒక 2 minutes మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. నమస్తు అనుచు దూర్జటినందన నీకు మ్రొక్కెదన్ ఫలితము సేయమయ్య నిన్ను ప్రార్థన చేసద ఏకదంత మా వలపలి చేతి గంటమున వాక్కున ఎప్పుడు పాయకుండిమి తలుపున నిన్ను వేడెదన్ దైవ గణాధిప లోకనాయక. జై గణేశ. మరి ఇప్పుడు కుటుంబ పరిచయం, చిన్న పరిచయం చేస్తాము. అందరూ కూర్చోవాలి, మాటలు బంద్ అయిపోవాలి, అందరూ కూర్చోవాలి. మాట వెంటలేదు.
ఫ్లోర్. మరి మొదలు పెట్టచ్చా మనం? రెడీయా? మరి మన కుటుంబ చరిత్రను మనం తెలుసుకోవాలి. మరి నా సమకాలీనులకి నా శుభాభివందనాలు, మరి పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను. రావు జగ్గరాయుడు గారి కుటుంబములకు 3వ తరమైన రావు చిన్నయ్యమ్మ మెలుగు కలిమి బలిమి కలుగు. ఈ సూపర్. అంతకంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. భూమిలోన పుట్టు భూసారం ఎల్లను, తనువులోన పుట్టు తత్వమెల్ల, శ్రమములోన పుట్టు సత్యత సర్వము తానవును, విశ్వదాభిరామ వినురవేమ. సాగు చేయగా చేయగా భూసారంలో నుండి పంటలు పండుతాయి. ఎన్నో సంఘర్షణల నుండి సత్యం పుడుతుంది. అలాగే శ్రమలో నుండి అన్నీ పుడతాయి. ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరూ ఎంతో దూరాల నుంచి శ్రమపడి వారి పనులు మానుకొని ఎన్నున్నా పక్కన పెట్టుకొని వచ్చి ఉంటారు. మరి వారందరికీ ధన్యవాదాలు. ఈ పండుగ వాతావరణం వెనుక కొన్ని నెలల శ్రమ, కొందరి కఠోర దీక్ష శ్రమ ఉన్నాయి. ఈ కుటుంబంలోని 5వ తరంలోని రావు రాజగోపాలు, రావు రాజకమల్ మరియు రావు కృష్ణ సతీష్లు త్రిమూర్తులై కార్యశూరులై ఎంతో శ్రమపడి ఎన్ని అవాంతరాలు వచ్చినా అన్నిటినీ అధిగమించి ఎంతవరకు సాధించగలిగారు. మరి వారికి ఈ కార్యసాధనలో చేయూత ఇచ్చిన వారికి కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఆర్ ఆశ, ఐ శిరీష, కె హరిణి, ఆర్ నవీన్, ఆర్ ఉషారాణి మరియు ఐ ప్రమీల అనగా నేను. మరి ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ పరిచయ కార్యక్రమాన్ని ఆరంభిస్తాను. రావు వంశస్థుడలు రాజా రావు వెంకట జగ్గరాయడం గారు 1838వ సంవత్సరంలో జన్మించింది. 1914వ సంవత్సరంలో స్వర్గస్థులైనారు. వీరు వీరవల్లిపాలెం ఎస్టేట్ గారు. వీరు 76 సంవత్సరముల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మానవతా విలువలు కలిగి సన్మార్గంలో ప్రయాణించి మమతానురాగాలు పంచిపెట్టి వారి యొక్క భావితరాలకి దిక్సూచిగా నిలిచింది. వీరి సతీమణి సీతయ్యమ్మ గారి పుట్టిల్లు గోరస గ్రామం. ఆమె ఉండూరు ప్రకాశరాయణం గారికి తోబుట్టు. పుట్టినింటా మెట్టినింటా ఎంతో హుందాగా ప్రవర్తించి కుటుంబ విలువలు కాపాడుతూ వంశ ప్రతిష్టకి చేయూతనిచ్చారు. దంపతులకు 3 కుమారులు, 2 కుమార్తెలు. వారే మన 2వ తరానికి చెందినటువంటి రావు వెంకట రామారావు గారు, రావు వెంకట చిన్నారావు గారు, రావు వెంకట సూర్యప్రకాశరాయణం గారు. కుమారుల్లో వీరిరువురు పెద్దల యందు గౌరవంతో వారి అడుగుజాడల్లో నడిచి కుటుంబ గౌరవమును ఇనుమడింపజేశారు. మరి 2వ కుమారుడైన రావు వెంకట చిన్నారావు గారిని కోలంక్ ఎస్టేట్ వారికి దత్తత ఇచ్చినారు. వీరి భార్య రామాయమ్మ. వీరికి సంతానం కలగనందున వెంకటగిరి ఎస్టేట్ వారైన రావు కృష్ణ మహీపతి సూర్యారావు గారిని దత్తత తీసుకున్నారు. వీరికి కిర్లంపూడి వారి ఆడబిడ్డ సామ్రాజ్యం గారిని ఇచ్చి ఉన్నారు. మరి 3వ కుమారుడు రావు వెంకట సూర్యప్రకాశ రాయణం గారు 1876లో జన్మించి 1952లో స్వర్గస్థులైనారు. వీరి భార్య లక్ష్మీ వెంకట రంగయ్యమ్మారావు. వీరి పుట్టిల్లు నూజివీడు. మేకా వంశస్థులైన మీర్జాపురం, యలమరు రాజా వాళ్ళ తోబుట్టు. వీరిరువురు కూడా కుటుంబ బంధాలకు విలువలిస్తూ భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారు. జగ్గరాయణం గారి 2 కుమార్తెల్లో మొదట వారు కిర్లంపూడి ఎస్టేట్ వారి కోడలు. వారికి 2 కొడుకులు. 2వ కుమార్తె పాల్తేరు వారి కోడలు. వారికి 2 కొడుకులు. దామెర బుచ్చినాయన, దామెర జగ్గారావు. చిన్నారావు బాగా ఇలా చూసేస్తున్నాను, నేను ఎక్కడన్నా తప్పులు చెప్తున్నానేమో అని. రాజా జగ్గరాయణం గారి పెద్ద కుమారుడు
రావు వెంకటరామారావు గారి దంపతులకు 6 కుమారులు 4 కుమార్తెలు. వారి పేర్లు మీకు చదివి వినిపిస్తాను, అంటే పెద్ద తాతయ్య అవుతారు నాకు. రావు వెంకట నరసింహారావు గారు అంటే పెద్ద మామయ్య, నాకు పెద్ద మామయ్య అవుతారు. వీరందరికీ పెద్దవారిని అందరినీ కూడా మాకు నంబర్లతోటి పిలిచే అలవాటు. పెద్ద ఆయనకి చిన్న ఆయనకి మేము నంబర్లు ఇవ్వలేదు. పెద్దమ్మ వారు అందరినీ నంబర్లుగానే ప్రసిద్ధి అందరికీ. తాతలు అయితే ఏంటి, మావయ్యలు చిన్నాళ్ళు కూడా నంబర్లు పెట్టే పిలుస్తారు. అందువల్ల నంబర్లు కూడా మీకు చెప్తాను, ఎందుకంటే నంబర్లు చెప్పకపోతే చాలామందికి తెలియదు పేర్లు. రావు వెంకట జగ్గారావు గారు 2వ కుమారుడు, 2వ మామయ్య. రావు వెంకటపతిరావు గారు 3వ కుమారుడు, అంటే 3వ మామయ్య. రావు వెంకట చిన్నారావు గారు అనగా 4వ కుమారుడు, 4వ మామయ్య. రావు అనంత పద్మనాభ స్వామి గారు 5వ కుమారుడు. రావు వెంకట శ్రీరామూర్తి గారు ఆఖరు కుమారుడు. మరి కుమార్తెలు సీతయ్యమ్మ గారు కిర్లంపూడి ఇచ్చున్నారు, లక్ష్మీ వెంకాయమ్మ గారు పాల్తేరు, తాయారమ్మ గారు కొమరగిరి, వెంకటరమణమ్మ గారు చిత్రాడ. రెండవ వారి కుమారుడు దత్తపుత్రుడు రావు కృష్ణ మహీపతి సూర్యారావు గారు. 3వ వారి పిల్లలు, వారు కూడా 6 కొడుకులు 5 కుమార్తెలు. రావు వెంకట జగ్గారావు గారు పెద్ద కుమారుడు, ఎక్స్ఎమ్మెల్యే గారు. 2వ రావు శోభనాచల జగన్నాథ గోపాల లక్ష్మణరావు గారు రాజానాయనగా వాడుక. మరి 3వ కుమారుడు రావు వెంకట రాయణం గారు, బుచ్చి గారు అంటారు అందరినీ, బుచ్చినాయన గారు. 4వ కుమారుడు రావు వెంకట నరసింహారావు గారు, చిట్టినాయనగా పిలుస్తారు అందరూ. 5వ కుమారుడు రావు వెంకట కృష్ణారావు గారు, బుల్లినాయన గారు అంటారు. 6వ కుమారుడు రావు వెంకట సత్యనారాయణరావు గారు, కన్ననాయన గారు అంటే ఆఖరి కుమారుడు. మరి కుమార్తెలు సీతయ్యమ్మ గారు ఊటుకూరు, వెల్లంకి సీతయ్యమ్మ గారు. కోటగిరి తాయారమ్మ గారు అంపాపురం, ఇనుగంటి నరసయ్యమ్మారావు గారు చాట్రాయ్, కటికినేని చిన్నయ్యమ్మారావు గారు పెట్రూలి వారిపాలెం మా అమ్మగారు. కోటగిరి రాజ్యలక్ష్మి ఏదర. మరి ఈ వంశ చరిత్ర మామయ్యల పేర్లన్నీ చదివాను. ప్రస్తుతం ఉన్న నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పేర్లు ఇప్పుడైతే చదవట్లేదు. గ్రూప్గా ఒక్కొక్క ఫ్యామిలీని పైకి పిలిచినప్పుడు మళ్ళీ వాళ్ళ పేర్లు చదువుతాము. ఇంతవరకు 3 తరాల పేర్లు మనకు వచ్చినాయి. పెద్ద తరం జగ్గరాయణం గారు, 2వ తరం 3 తాతయ్యలు, తర్వాత వారి పిల్లలు. అంతవరకు చదివాము. 1, 2, 3 తరాల పేర్లు చదివామండి. ఇందులో 4వ తరం నుంచి ఇక్కడ అందరం ఉన్నాం కనుక ప్రతి ఫ్యామిలీని పైకి పిలుస్తాము. పిలిచినప్పుడు వారి ఇంట్రడక్షన్ అప్పుడు జరుగుతుంది. మరి ఈ విధంగా తరతరానికి స్ఫూర్తి చెందుతూ, విలువలను కాపాడుతూ, నవ్యతను జోడించుతూ జగ్గరాయణం గారి వంశం ఇంతై అంతై దినదినాభివృద్ధి చెందుతూ నూతనోత్సాహంతో ముందుకి సాగుతున్నారు. ముగించే ముందు ఒక చిన్న చెప్పండి. పైకెల్ ఇప్పుడు నేను చెప్పే విషయం మన కోటగిరి బుచ్చిరాయణి గారు అంటే అంపాపురం. ఇప్పుడు మన కేవీపీ రామచంద్రరావు వారి తండ్రి గారు, రామచంద్రరావు తండ్రి గారు, వారు ఒక రోజున ప్రత్యేకించి కొత్తపల్లి వచ్చారు. వచ్చి వరుసగా ఆయన మాకు బావ అవుతారు. వారు చెప్పిందంటే బొబ్బిలి యుద్ధం జరిగినప్పుడు, యుద్ధ సమాప్తప్పుడు రాజులు మగవారు చనిపోయారు. ఆడవారు సహగమనం చేసే టైంలో వారి దగ్గరున్న ఒక దాసి మనిషి చేత వారి కుమారుడు అంటే బొబ్బిలి వంశంలో ఉన్న మగ శిశువుని ఇక్కడికి పంపడం జరిగింది. చేపురోలు, ఇప్పుడు మనం సూర్రారు అంటాం, చెబురులు సూర్రారు అని, ఆ సూర్రారు ఇల్లు అక్కడికి పంపడం జరిగింది. ఆ పంపినప్పుడు ఆ పిల్లవాడిని
ఇప్పుడు ఈ గోర్సులో ఉన్న ఇనుగంటి ప్రకాష్ రాయన్ గారి కుటుంబం వారు మేనమామలు అవుతారు. అంటే ఎలాగవుతారన్నది నేను ఇప్పుడు చెప్పలేను. ఈ గోర్స వారు మేనమామలు అవుతారు ఆ పిల్లడికి. వారు ఏం చేశారంటే పెంచి వారి కుమార్తెను ఒక పిఠాపురం మహారాజా గారికి ఒక కుమార్తెని జగ్గారాయణ గారికి ఇచ్చారు. ఆ విషయం చెబుతూ మీ దగ్గర ఒక కత్తి ఉంటుందిరా, బొబ్బిలి కత్తి అని చెప్పి మన దగ్గర ఉన్న కత్తులన్నీ వెరిఫై చేసుకున్నారు ఆయన. ఈ కత్తులు ఏది ఉంటుందండి, దాంట్లో సింబల్ ఉంటుంది బొబ్బిలిది. ఆ సింబల్ బహుశా మా ముచ్చిపెద్దనాన్న గారి దగ్గర ఉంటుంది. మరి తర్వాత ఏమైందన్నది మాకు తెలీదు. భోషాను ఉండేది రాజా పెదనాన్న వాటాలో, అక్కడ ఒక పెద్ద భోషాను ఉండేది. అది ఏదో ఉన్నాయని అనుకునే వాళ్ళం మా చిన్నప్పుడు. మేము ఎప్పుడు చూడలేదు. ప్రత్యేకించి బుచ్చినాయన గారు వచ్చి మాకు అంబాపురం నుంచి వచ్చింది. దానికి ఉత్తరం కూడా రాశారు ఆయన. మరి ఎలాగైనా నువ్వు సంపాదించాలరా కత్తి, మన కత్తి మీకు ఉన్న మీ స్త్రీ కత్తి అని. అంటే మాది మన ఇదంతా ఆ బొబ్బిల్లో ఉన్న వంశం అని చెప్పి మా భావన, బుచ్చినాయన గారి భావన కూడా అది. తర్వాత ఇంకోటి, ఈ కిల్లంపూడి ఎస్టేట్లో ఇప్పుడున్న ఎస్టేట్ కాకుండా ప్రతిపాడు వెళ్ళి దగ్గర ఒక కిల్లంపూడి ఎస్టేట్ ఉండేది. ఇప్పుడున్న కిల్లంపూడి ఎస్టేట్ కాకుండా అది మన ఎవరో ఈ బొబ్బిలి తాలూకు ఎవరో కొనుక్కొని ఈరోజు కూడా కిర్లంపూడి రాజా గారిని పేరు పెట్టుకుంటారు ఆయన. కానీ యాక్చువల్గా ఆయన కాదు, ఇక్కడ ఉన్న వంశస్థులు వీళ్ళే. అంటే మన మేనత్తలకు సంబంధించిన ఒక కొడుకు, ఒక పెద్ద కొడుకు, ఆయన కిర్లంపూడి ఎస్టేట్. అది బొబ్బిలి ఆయన కొనుక్కొని కిర్లంపూడి, విశాఖపట్నంలో లేఅవుట్ కూడా ఉంటారు, కిర్లంపూడి లేఅవుట్ అని. అదేవిధంగా మనకు వీరవల్లిపాలెం ఎస్టేట్ ఉండేది. అంటే మా నాయనమ్మకి కొంచెం ప్రెస్టేజ్ అమ్మో, మనం ముఠా అనేవారు. ముఠా నేను అంటానన్నాను కానీ నన్ను అందరూ కొట్టించేశారన్నమాట. మనం చెప్పుకోవాలమ్మా. ఆ వీరవల్లిపాలెం ఉన్నది గోదావరిలో కలిసిపోయేప్పుడు ఆ వ్యవసాయం చేసినప్పుడు 2 ఎడ్ల బండితో అక్కడి నుంచి మనకి డబ్బు వచ్చేది. అక్కడ 2 ఎడ్ల బండి మీద వీరవల్లిపాలెం దగ్గర అయినవిల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర అయినవిల్లి మండలం. ఆ ఎస్టేట్లో పండిన పంటలకి డబ్బులు ఆ కౌలుదారులు బండి మీద 2 ఎడ్ల బండి మీద కొత్తపల్లి వచ్చేవారట. దాని మీద మాకు బాగా చిన్న వయసు కానీ మాకు చెప్పారు. ఆ రైతులందరూ ఒకసారి బుచ్చిపెద్దనాన్న దగ్గరికి వచ్చి మీరు అంటే మనం అదే సర్విజయ్ గమ్మేశాం. సర్విజయ్ అంటే ఇప్పుడు అశోక్ గజపతి, బీబీజీ రాజు గారి యొక్క తమ్ముడు సర్విజయ్ అని ఒక క్రికెట్ ప్లేయర్ ఉండేవాడు. ఆ సర్విజయ్కి అమ్మేశారట ఆ ఎస్టేట్. ఆ సర్విజయ్ వస్తే కొంత ఈరోజు కూడా మన చంద్రరాజు అని ఉంటుంది హిస్టరీ. ఆ బిల్డింగ్ మనం ఉంచుకున్నారు. మన తాతలు పంచుకున్నప్పుడు రాశారు వీరవల్లిపాలెంలో మన తాలూకు బిల్డింగు అని. పోస్పాటి వారు కొనుక్కున్నారంట ఎస్టేట్. అదే మన సర్విజయ్ అనేది క్రికెట్ పేరు. ఇప్పుడు అశోక్ గజపతిరాజు చిన్న అది ఒకటి. ఆ ఎస్టేట్ ఉన్నప్పుడు అప్పుడు వచ్చి ఇంకా మీ ఉండిపోయింది. అంటే అప్పుడు గోదావరి అస్తమానం మునిగిపోవడంలో మనకి ఏం భరణం రావడం లేదని అమ్మటం జరిగింది. మీరు అమ్మగా మిగిలింది ఇంకా చాలా ఉందని చెప్పి అక్కడి నుంచి రైతులు చాలా మంది, అంటే రైతుల్లో ఎక్కువ మంది అక్కడ ముద్రగాని ఇంటి పేరు ఉండేవారు కాపులు. వారు ఒకసారి మమ్మల్ని తీసుకెళ్ళి అంటే అక్కడ శివాలయం మన తాతల నిర్మించిన శివాలయాన్ని తిరిగి పునఃప్రతిష్ఠ చేయించారు మన చేతే. అప్పుడు అక్కడ ముద్రగడి వారు ఎక్కువ పెద్ద కుటుంబీకులు, వాళ్ళకి మనకి ఇచ్చిన గౌరవం అపారమైన గౌరవం ఇచ్చారు. తర్వాత పంతులు గారు 2-3 సార్లు మనకి వివిధ కారణాలతో రమ్మని ఆహ్వానించడం. అప్పుడు మనకి ఇక్కడ ఏదో కారణాలతో మనం వెళ్ళలేకపోవడం జరిగింది. ఈరోజు కూడా మనకు అక్కడ ఒక ఎస్టేటు, ఆ ఎస్టేట్కి సంబంధించిన బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో ఒక స్కూల్ పెట్టేశారు. మన శివాలయం ఇప్పుడుకు ఉంది. అదేవిధంగా ఈ 2 ఎస్టేట్లు సంబంధించిన వరకు మన ఉంది. అంటే నేను చెప్పింది కాదు, బుచ్చినాయన గారు అంటే మన వెలమాంస యొక్క హిస్టరీ రాసింది ఆ కోటగిరి బుచ్చినాయన గారు చెప్పిన విషయాన్ని మీకు శుభేస్తున్నాను. సెలవు చేసుకుందాం. ఇంకా ఈ తర్వాత మనకి అందరికీ ఒక 10 గ్రూపుల కింద డివైడ్ చేసి చిన్న గేమ్స్ పెడతారు. ఎవరు మొహమాట పడద్దు, గ్రూపులుగానే కూర్చొని గేమ్ ఆడొచ్చు. మరి ఎండింగ్లో చిన్న చమక్ మీ అందరికి. పాఠములు చదువు ఒక బడికి మానితినేని నిన్న చదువుతోడ నేటి చదువు నన్ను గలిసిపోవు మరి
కష్టమా పైన తిరిగి చదవ నీకు తెలుగు బిడ్డ. పాఠాలు రాలేదని బడి మానేయకూడదు. నిన్నటి పాఠాలు ఈరోజు పాఠాలు కలిసి చదవటం చాలా కష్టమవుతుంది, చాలా శ్రమతో కూడిన పని. ఈ విధంగానే మన భావితరాల వారందరూ నాకు ఎవరూ తెలియదు అని పెళ్ళిళ్ళకి పండుగలకి వెళ్ళడం మానేస్తే ప్రేమాభిమానాలు వెతుక్కోవటం చాలా కష్టమవుతుంది. తర్వాత కుటుంబ వ్యవస్థకి అర్థం వెతుక్కోవాల్సి వస్తుంది. అందుకే కలిసిమెలిసి మెలుగు, కలిమి బలము కలుగు. జై హింద్. థ్యాంక్ యూ. టీమ్ 1 సార్ రండి సార్. సర్వే నెంబర్ సార్ నెంబర్ చెప్పేవాళ్ళ మీ ఇలా అందరూ చూడండి ఇక్కడ 10 ఇంక్లూడ్ చేయండి సార్. ఎలా కూర్చోండి. ఓకే సార్, ఇక్కడ సార్ అన్నారు విన్నర్స్ అనౌన్స్ చేసామన్నారు. విన్నర్స్ అంటే టీమ్ 4 విన్నర్స్ అంట. అప్పుడే టీమ్ 4 అంట విన్నర్స్ అంట అప్పుడే అనౌన్స్ చేసి అని చెప్తున్నారు. సరే ఒకసారి ఓకే 10 రెడీయా? ఒకసారి 10 ఒకసారి అందరూ ఒక్కసారి 10 ఒక్కసారి ఇలాగా అక్కడ 2 మంచి హుషారుగా ఉన్నారు. ఒక్క నిమిషం. ఐ మీన్ మీ టీంలో 20 మెంబర్స్ ఉండాలి. ఓకే ఎవరో ఇన్వాల్వ్ అవ్వండి, పర్వాలేదు. ఈచ్ టీమ్ 20 మెంబర్స్ ఉండాలి. ఓకేనా? అది మీరు చూసుకోండి. 10 టీమ్స్ ఉన్నాయి, మిగతా వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకే ఎవరి దగ్గర అయితే నెంబర్ లేదో మీకు నచ్చిన గ్రూప్ లో మీరు 6 ఓకే 7 అప్పర్ 8 9 10 ఓకే రెడీగా రండి. ఓకే ఫస్ట్ రౌండ్ వచ్చి దమ్ షరత్. ఓకే గేమ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకా జోష్ రాలేదు. లాస్ట్ ఇయర్. ఓకే లాస్ట్ ఇయర్. ఓకే రెడీ. స్కోరింగ్ 0. ఇద్దరు అసాధ్యులు. ఓకేనా? తెలుసా మూవీని? కొంచెం టఫ్ ఉంటుంది. ఓకేనా? మరీ ఈజీగా ఇస్తేనే పేస్ రాని ఎవరు ఇందులో చాలా ఈజీ కూడా ఉన్నాయి. సో అది చెప్పడం మీ లక్ మీద ఉంటుంది అంట. వాట్ అనేది టీమ్ 1కి 0 పాయింట్స్. ఒకసారి గట్టిగా క్లాస్. టీమ్ 2 కి ఎవరు అవుతున్నారు? టీమ్ 2 రెడీ ఉండాలి. తప్ప అదే నేను కొట్టుకుంటూ ఉండాలి. చాలా యాక్టివ్ గా ఉండాలి. ఓకేనా? టీమ్ 2 ఎవరు ఒకసారి టీమ్ అది క్లాస్ స్కోరింగ్ ఒకసారి మేడం అందరికి. బేస్డ్ ఆన్ యువర్ లక్. చాలా ఈజీ కూడా అందులో చాలా ఈజీగా ఉన్నాయి. అవి మీకు లక్. ఓకే టైం స్టార్ట్స్ నౌ. చలి చలి కుందరాలు హలో హలో వావ్ సూపర్. గివ్ మీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. గట్టిగా చెప్పిన అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి పేరు అక్కడ మైక్ అక్కడ ఉంటుంది. ఒక మైక్ దానికి నీ పేరు సూపర్. చాలా ఎక్సలెంట్. ఒక పాయింట్ ఇస్తావా కిరణ్? కిరణ్ ఒకసారి వెళ్ళాలా? ఓకే 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 టీమ్ 3 నెంబర్ 3 టీమ్. ఓకే రెడీగా ఉన్నారు మేడం గారు. ఓకే ఒకసారి టీమ్ 3 అందరూ ఒకసారి ఎలాగైనా గట్టిగా. అది ఎస్ సూపర్. మరి మేడం ఒకసారి మనం కూడా ఒకసారి క్లాప్స్ కొట్టాలి గట్టిగా. గట్టిగా స్నో. అక్కడ మైక్ ఒక మైక్ అక్కడ. ఎన్టీఆర్ పెళ్ళ 3 మూలు అన్నాం. 3 వేరే టీం మాట్లాడుతున్నారు. పెళ్ళి. ఫస్ట్ వర్డ్ పెళ్ళి, లాస్ట్ వర్డ్ చూపులు. పెళ్ళి చూపులు కొల్ల. పెళ్ళి కొల్ల 30 సెకండ్స్. చూపులు 30 సెకండ్స్. అవే కొల్ల కాదు. పెళ్ళి
చాలా దగ్గరికి వచ్చారు. చాలా దగ్గరలో ఉన్నారు మీరు. 20 seconds. కాదు కాదు. పెళ్లి చేస్తాడు. ఓకే సూపర్. నేను క్లాస్ కొట్టేసా కదా మరి. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. చాలా ఈజీ. టైం స్టార్ట్స్ నౌ. సార్ నో లిప్ మూమెంట్. తెలుగు మూవీ, అన్ని తెలుగు మూవీస్ ఓకేనా? తెలుగు మూవీ అన్ని తెలుగు. నిజంగా చాలా బాగా చెప్తున్నారు. సూపర్ చేస్తున్నారు సార్. ఇప్పుడు తక్కువ ఆన్సర్ వచ్చేది. డిస్కస్ చేయండి అందరూ. అమ్మా సార్ సూపర్ చేస్తున్నారు. తమిళనాడు అంటే సార్ సూపర్ ఇచ్చాడు. తమిళనాడు సూపర్ హిట్. తమిళనాడు అంటే సూపర్ ఇచ్చాడు మీకు. మంచి మంచి వచ్చింది. రైట్ ఆన్సర్ సూపర్. సార్ వస్తా సార్. సార్ ఎలా చేశారు యాక్టింగ్ ఒకసారి? సార్ సూపర్ కదా, ఒకసారి గట్టిగా క్లాస్. అదే కదా సూపర్ గా చేశారు. చాలా కంబైన్డ్ అందరూ కూర్చున్నారు. ఒక్కసారి టీమ్ 6 మెంబర్స్ అందరూ ఒకసారి ఎలాగన్నారు నాకు? ఇది మన సిగ్నేచర్ మూమెంట్ మాట. గట్టిగా అది మీ దగ్గర ఏమైనా గోల్డ్ ఉంటే నా దగ్గర రావాలని నేను చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతా. క్లాస్ కొట్టలేదు మీరు అందరూ. అదే హీరో రాస్తారు వస్తారు స్టేజ్ దగ్గర క్లాస్. మైక్ మీ దగ్గర ఉందా? 6 రెడీయా? ఓకే రెడీ. చూడండి. కెమెరాలో కనండి. టైం స్టార్ట్స్ నౌ. మైక్ లో చెప్పండి గట్టిగా. హీరో పేర్లు రామ్ చరణ్, మహేష్ బాబు, 30 seconds left. క్లూ కూడా ఇచ్చాను. 15 seconds. Last 15 seconds. రామ్ ఐపర్, 10 seconds. 9 8 7 6 5 4 3 2 1. ఓకే చెప్పారు, లాస్ట్ లో చెప్పారు, విన్నారు కదా? కందిరేగా. ఓకే నిజంగా ఒక్కసారి క్లాస్. చాలా లాస్ట్ మూమెంట్ లో చాలా బాగా చెప్పారు సూపర్ గా. ఇక టీమ్ 6 అయింది కదా. ఒక్కసారి మీ యాటిట్యూడ్ అన్ని చూసి నేను మార్క్స్ చేస్తా. డల్గా ఓకే సార్ మా భరత్ అందరూ ఒకసారి క్లాస్ కొట్టని ఫీల్ అవుతారు. అందరికీ కొట్టారు కదా ఒక్కసారి. అది ఏదైనా డైలాగ్ ఏమైనా చెప్తా? కరెంట్ బిల్ కూడా నాలా సన్నగా ఉంటుంది. దాని మా సో ఓకే డాన్స్ బాగా చేస్తాను. ఈవినింగ్ చేస్తాం సార్ డాన్స్. ఓకే రెడీ. టైం స్టార్ట్స్ నౌ. సపోర్ట్ చేయాలి కాబట్టి కొన్ని ట్రిప్స్ ఇచ్చాం. టీమ్ 7. మైక్ 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 ఎక్కడ ఉంది? ఓకే ఇక్కడ ఉందా? టీమ్ 7 చెప్పండి. టీమ్ 7. ప్రేమయుద్ధం, ప్రేమం, చంటోడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఓకేనా? 100% లవ్, ఓకే ట్రై చేయి. నీకు టైం వస్తే
ప్రేమ కథ చిత్రం. హీరో మాట్లాడకూడదు. ప్రేమం 100% లవ్. ప్రేమ మూవీలో హీరో. లేదు చిన్న అయినా చెప్పలేరు వాళ్ళు. మీరేం కంగారు పడద్దు. ఏం చేసావే? హీరో నాకు చదివిన మూవీ నేమ్ కావాలండి మాకు. ఏం మాయ చేసావే? కాదు, ఓన్లీ 10 seconds left. 9, 8, ఆగం, శ్వాసగా సాగిపో. 5, 6. ఒక లైలా కోసం. ఓకే, టైం అప్. ఓన్లీ తన ఒకళ్ళ హీరో కాదు, ఇంకో హీరో కూడా ఉన్నాడు చెప్పాను కదా. తడాక అలాగా సునీల్ అండ్ నాగ చైతన్య. అందుకే చెప్పాను Team 7. Okay, time starts now. ఓల్డ్ మూవీయా? ఓకే. హీరో బాలకృష్ణ. హీరో తెలి ఓల్డ్, వెరీ ఓల్డ్. చిరంజీవి ఫ్యామిలీ. ఓకే, చిరంజీవి. ఓకే ఓల్డ్. ఓకే. ముఠా మేస్త్రి. లాస్ట్ 30 seconds. మీరు 2 నేమ్స్ చెప్పాలి, కరెక్ట్గా చెప్పలేకపోతే ఎలిమినేట్. లాస్ట్ ఇంకొక నేమ్ మనం తప్పు చెప్పారా అయిపోయింది. చూసుకోండి, ఆలోచించి చెప్పండి. అదే ఇల్లు. 20 seconds. ఆవిడ చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నారు, సూపర్గా చేస్తున్నారు. మీరు గెస్ట్ చేయాలి గట్టిగా. ఇంకొక నేమ్ కనుక చెప్తే ఎలిమినేట్, ఓకేనా? ఇంకొక నేమ్ చెప్తే అయిపోయింది. 3 words. ఓకే, ఫస్ట్ వర్డ్ ఇల్లు. 10 seconds. థర్డ్ వర్డ్ 9, 8, 7, 6, 5. ఓకే, 4. టైమ్ ఇస్ ఓవర్. కొండ వీటి దొంగ మైక్ అక్కడ నిల్చండి బ్యాక్. ఓకే, టీం 9 నుంచి ఎవరు రావాలి? మేడం గారు మీరు వచ్చేయండి. ఇంకా రెడీ. ఒక్కసారి క్లాప్స్ గట్టిగా. క్లాప్స్ కొడండి ఒకసారి. ఓకే, చాలా ఈజీ ఇచ్చాను, కానీ మీరు అందరూ నాకు సాక్ష్యం ఉండాలి. ఎందుకంటే చాలా ఈజీ ఇచ్చారు, 500 ఇవ్వాలి. చాలా ఈజీ, చూడండి. ఓకే, టైం రెడీ, స్టార్ట్స్ నౌ. టీమ్ 9 రెడీయా? మైక్ వచ్చిందా? ఓకే, రెడీ. రామా సోకాడేచి నేను ఆయన. వావ్, సూపర్. బాస్ వాడతా. మరి క్లాప్స్ కొట్టాలి కదా, మనకి ఒకసారి. అలవాటు క్లాప్స్ కొడుతూ ఈ రోజు మీ హ్యాండ్స్ కి ఫుల్ గా వర్క్ చెప్పాలి. గట్టిగా కొడుతూనే ఉన్నారు ఈ రోజు అంతా అలాగా క్లాప్స్ మీరు. గజని. సూర్యతన కృష్ణ. ఇంకొక నేమ్ చెప్తే ఎలిమినేట్, ఓకేనా? ఆల్రెడీ మీరు 2 నేమ్స్ చెప్పేశారు, గజని అండ్ ఇంకో ఇది చెప్తే మీరు కరెక్ట్ చెప్పాలి, లేకపోతే తప్పు చెప్తే అయిపోయింది. రాంగ్ కనుక చెప్తే అయిపోయింది. మూవీ నేమ్ వన్ వర్డ్. ఎన్ని లెటర్స్? 4. ఓకే, తెలుసా? ఇంకొకసారి ప్లే చేయమంటారా? ఇంకొకసారి ప్లే చేయండి. మీకు తెలుసా? ఓకే, టైం స్టార్ట్స్ నౌ. ఓన్లీ 1 minute.
నో నో, మీరు అలా హ్యాండ్ రేస్ చేస్తే -1 పాయింట్. ఓకేనా? ఎవరు చెప్పొద్దు, మళ్ళీ మీరే లాస్ అవుతారు. సో వీళ్ళు ఇంకొకసారి ఓన్లీ 2 టైమ్స్ మేడం, కుదరదు. అది యమ్మహో యమ్మ ఏం ఫిగర్ చిరుత మూవీ. చిరుత దుమ్ము రేపింగ్ నాకు రాదు రోయ్, రాదు రోయ్, రాదు రోయ్. ఓకే సూపర్. మరి ఓకే టీమ్ 2 0 points. 0. మరి ఇంకేం చేయాలి? ఓకే టీమ్ 3 రెడీగా? కానీ చాలా ఈజీగా ఇచ్చాం, సో మీరే మిస్టేక్ చేసుకున్నారు. టీమ్ 3 ఎవరు? మీరా? టీమ్ 3 రెడీ? ఓకే టీమ్ 3 ఒకసారి. yes సూపర్ రెడీ. రెడీ రెడీనా? ఓకేనా? ఓకే ఇంకా ఏదో అదే. ఓకే సూపర్. ఒకసారి మూవీ ఒక పాయింట్ అంటే మేము దాన్ని బట్టి మనం మంచి అగో మ్యూజిక్ వస్తుంది రాబి. Seven Sense. ఓకే సాంగ్. నా శృంగారమా, నాలో ప్రాణమా, బలానిమా, నా శృంగారమా, నాలో ప్రాణమా. ఓకే సూపర్. ఒక్కసారి వాళ్ళు అలా చెప్పారు. 4 బోనస్ కావాలా? కిరణ్ 4 బోనస్ -1. రెడీ? టీమ్ 5 రెడీ? చాలా ఈజీ. నాకేమో కష్టమైంది ఇచ్చారు. ఓకే 7వ రకం 6వ రకం. ఓకే మూవీ నేమ్ అండ్ సాంగ్ పాడాలి. సాంగ్ పాడితేనే పాయింట్, లేకపోతే 1 2 3 పాడితే పాయింట్స్, లేకపోతే నో పాయింట్స్. నో యూస్. లాస్ట్ 30 సెకండ్స్. ఓకే 1 లైన్ అయినా పాడాలి. 1 లైన్ స్టార్టింగ్ ఇంకా ఉంటుంది. ఏదో ఒకటి పాడండి, పర్వాలేదు, కొంచెం అలా రావాలంటే. ఓకే సూపర్. కొంచెం పాడారు, పర్వాలేదు. అంటే సగం, అంటే 1 సగం కోసే. ఓకేనా? పర్వాలేదు. మరి టీమ్ 6 లాస్ట్ రెడీ ఉన్నారా? రెడీగా? మీకు కూడా ఈజీ ఉంటుంది. ఒకసారి గట్టిగా మైక్ తీసుకుని ఒకసారి గట్టిగా ఆడండి. రెడీ రెడీ. yes సరిపోతా మాత్రం చూసుంటే. ఓకే ఒకసారి అందరూ క్లాప్స్ కొట్టండి గట్టిగా అందరూ. ఓకే ఓకే టీమ్ 6 రెడీ. ఓకే టఫ్. ఓకే తెలిసిందా? మళ్ళీ కావాలా? మళ్ళీ ప్లే చేయనా? అసలు మీకు ఐడియా రావట్లేదా? ఆలోచించండి. Yes, Chandramukhi, okay, song please.
తప్పునా ఓకే తెలుగు రాదా తమిళ అయితే -0 చెప్పండి తెలుగు కావాలి ఎస్ 0 జీరోసేనా మొత్తం సరే పర్లేదు తమిళ్లో పాడండి తమిళ్లో పాడచ్చు 2 లైన్స్ ఓకే ఓకే పర్వాలేదు గాలిపటమా పద 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 ఓకే సూపర్ క్లాస్ సాంగ్ బాగా పాడామా ఓకే ఓకే టీమ్ 7 రెడీగా ఏది ఇక్కడ మన ప్లేస్ చేసి ఖాళీ అయిపోయినాయి ఓకే ఓకే ఈ రౌండ్ అయిన తర్వాత కొంచెం లంచ్ ఓకే అంతే ఇంకా సాంగ్ వచ్చేసింది అనుకుంటాను మొత్తం తెలీదా టీమ్ 7 ఇంకొకసారి కావాలా మ్యూజిక్ వన్స్ మోర్ No, no. No. ఇంకొక నేమ్ చెప్తే ఎలిమినేట్ అవుట్ చూసుకోండి వన్ మినిట్ ఒకసారి డిస్కస్ చేసుకోండి మీకు ఏ సాంగ్స్ వస్తాయో ఏంటని ఓకే చాలా ఈజీ వన్స్ మోర్ మూవీ నువ్వు నేను. ఓకే ఇట్స్ సాంగ్ ప్లీజ్ నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను. ఓకే సూపర్ చాలా బాగుంది నైస్ ఒకసారి క్లాస్ గట్టిగా చాలా బాగా చెప్పారు ఓకే టీమ్ 9 రెడీగా టీమ్ 9 రెడీ చాలా జోష్ గా ఉన్నారు ఎలా బాగుంది ఒకసారి 9 ఎలా చూడమంటారు ఒకసారి టీమ్ ని ఒకసారి ఎలాగండి టీమ్ 9 నా సైడ్ వస్తే కొంచెం యూజ్ ఉంటుంది ఓకే టీమ్ 9 టీమ్ 10 రెడీగా అదే నెక్స్ట్ ఊరుకోనండి How is it? Super. Once more. నవ్వులేదండి టీం 9 చాలా జోష్కున్నారు ఏది ఎనర్జీ అంత ఏది మీలో తెలిసిందా ఎవరికన్నా తెలిసిందా ఏ టీం తెలిసింది టీమ్ 1 ఎక్స్ట్రా పాయింట్ చేసిన టీమ్ 9 ఓన్లీ 30 సెకండ్స్ లెఫ్ట్ హలో టీమ్ 9 లేదా జో వెయిట్ 20 seconds బొబ్బిలి రాజా మూవీయా. నో బొబ్బలి రాజా ఓకే క్లూ కావాలా నింబారే అది జుంబారే జుంబక ఆ సంకాదమ్మా ఓకే క్లూ కావాలా లాస్ట్ 10 seconds క్లూ కావాలి ఒకసారి మీ టీం అంతా ఒకసారి నుంచోవాలి రైట్ ఒకసారి నుంచుంటే క్లూ ఇస్తా ఓన్లీ 5 seconds మెగాస్టార్ చిరంజీవి హీరో మెగాస్టార్ చిరంజీవి ఓకే ఓన్లీ 5 seconds left 1
2 3 నో సాంగ్ అయిపోయింది. ఓకే టైం అప్. టీమ్ 1 పాడబోతున్నారు సాంగ్ అదేంటో పాడండి. ఓకే మూవీ నేమ్ వచ్చి డాడీ. ఓకే సూపర్. మరి టీమ్ 9 కిరణ్ -0. ఓకే సూపర్. చాలా ఈజీ సాంగ్. లాస్ట్ టీమ్ 10. ఒకసారి గట్టిగా క్లాప్స్. టీమ్ 9 క్లాప్స్ కూడా ఇక్కడ మనం చూడాలి కాబట్టి సో క్లూ కూడా ఇచ్చాం మనం. ఓకే టీమ్ 10 రెడీయా? మీకు ఈజీ కావాలా? నేను ఇప్పుడు మొత్తం మీ అన్ని టీమ్స్ ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఓకేనా? ఎలిమినేషన్ ఉండదు ఇప్పుడు. యాక్టివ్ గా లేకపోతే అవుట్. అక్కడ టీమ్ చాలా డల్గా కూర్చున్నారు. ఆగలేస్తుందా? సరే సరే ఈ రౌండ్ అయిన తర్వాత ముందుగా తినేసి వస్తాం. ఓకేనా? టీమ్ 10 రెడీ. చాలా టఫ్. ఓకేనా? చాలా టఫ్. ఇక్కడ మేడం అన్నారు 10 బెటాలియన్ మంచిదంట చెప్పేస్తారని చెప్తున్నారు. కొంచెం టఫ్. ఓకే చెప్పు. అభిషేక్ క్యా కదా? చాలా ఈజీ. ఎవరో చెప్పిన వన్స్ మోర్ కావాలా? ఇంకొకసారి కావాలా? ఒకసారి బంగారు కోడి పెట్ట. ఓకే మూవీ నేమ్ అది కాదు. ఓకే రిక్షావాడు మూవీ. ఓకే సాంగ్ ప్లీజ్. నీ మీ సాంగ్ కావాలి. సాంగ్ చెప్పకపోతే కష్టం. సాంగ్ పాడాలి లేకపోతే అయిపోయింది. 10 seconds. 1 2 3. నీ పెట్టు పుణ్యం పెట్టు. రైటే. నీ పేరు నా పుణ్యం ముద్దెట్టుకుంటా. సూపర్. ఓకే ఒకసారి ఏ టీం ఎలిమినేట్ అయిందో చెప్పేస్తా. ఓకేనా? ఆఫ్టర్నూన్ ఓన్లీ 6 టీమ్స్ మాత్రమే ఇక్కడ కూర్చుంటాయి. మిగతా వాళ్ళు ఎంకరేజ్ చేయాలి అందరినీ. సో ఏ టీం ఎలిమినేట్ తర్వాత వారి రెండో కుమారుడు వచ్చున్నారు రవి గారు, వారి భార్య విమల గారు. వెరీ నాకంట పేర్లు బాగా తెలుసు. వెళ్ళిపోవటం దానివల్ల చాలా మంది పేర్లు చెప్పలేకపోతున్నాను, క్షమించాలి. మా కుటుంబం పేరు నేనే చెప్పబోతున్నాను. ఇది చాలా క్రిమినల్ కేసు. శిరీష్ని హెల్ప్ చేయమని అడుగుతున్నాను. మీరు అందరూ ఓకే అంటే ఓకే. చిత్రాడ లక్ష్మి వాళ్ళ రెండవ కుమారుడు రవి నిర్మల. కుమార్తె నేర్జా వారి అబ్బాయి ప్రదీప్, శ్రీదేవి వైఫ్ వాళ్ళ చిత్రాల. తర్వాత ప్రవళిక ప్రజుమ్న, నవీన్ పద్మజ, శంతన్, లక్ష్మీనాథాపురం సామ్రాజ్య లక్ష్మి గారి కోడలు కోలంక, రాజా కొడుకు రాజాజీ భార్య సామ్రాజ్య లక్ష్మి. అది సంతానం దీపిక. ఇక్కడ మనం ఒకటి గమనించవలసిన విషయం ఏంటంటే, చింతాత గారు అనే చిన్నారావు మరణించాక వెంకటగిరి
అవుతూ స్మైలీగా వన్ మోర్ ఐఎమ్ రెడీ వారికి వన్ మోర్ హాయ్ చిన్ను రెడీ అవుతూ స్మైలీగా వన్ మోర్ ఐఎమ్ రెడీ వారికి వన్ మోర్ హాయ్ చిన్ను రెడీ మధుసూదనరావు పద్మ కూతురు రాణి, ఒక కూతురు రావు సీత లేట్ సచి ఝాన్సీ గారికి కొడుకు ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు. కొడుకు పేరు అశోక్, ఆడపిల్లలు అరవింద, అనుపమ. అశోక్ భార్య పేరు స్వప్న, అరవింద భర్త పేరు కృష్ణసాయి, అనుపమ భర్త వెంకటరమణ. అశోక్ పిల్లలు నేహ, మైనా. అరవింద కృష్ణసాయి పిల్లలు భావన, సాధన. అనుపమ వెంకటరమణ పిల్లలు ఆలేఖ్య, ఆశా సుధీర్ పిల్లలు మేఘన, వర్షిత. విశాఖ పిల్లలు లక్ష్మి, విశ్వనాథ్ వారి భర్త. వారి కుమారుడు ప్రణవ్. రాజగోపాల్, కమల్. రాజగోపాల్ గారు భార్య ఉషారాణి, రాజగోపాల్ ముందు రావాలి. సత్యనారాయణ వెంకటేశ్వరరావు, కోటగిరి. సంతానం కుమారుడు సుధీర్, సుగుణ. రామప్రకాష్ సుధీర్ పేరు సుమిత్ర.
మీరు రావు లక్ష్మీనారాయణ గారు రెండవ కుమార్తె కట్టినేని భారతి ఇక్కడ లేదు రాలేదు. మూడవ సన్మానం కట్టినేని నరసింహరావు డాక్టర్ గారిని డాక్టర్ గారి భార్య చిన్నాదేవి గారు మరి బాధ్యత కుమారులు కట్టినేని సంజయ్ కట్టినేని విశాలు వాళ్ళందరూ కూడా యూఎస్లో ఉన్నారు, రాలేకపోయారు. మరి వారి కోడళ్ళు కట్టినేని వాసవి కట్టినేని జీవి కట్టినేని సంజయ్ అని వాసవికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. కట్టినేని అర్ణవ్ కట్టినేని వరుణ్. నాలుగో సంతానం పునుగంటి ప్రమీల నేను నాకు ఒక 5 minutes లో నవమాట ఇంకో మంచి కమిషన్ ఇస్తా అంట. ఓకే రెడీ సైలెంట్ అయ్యి సైడ్ వేసి నేను వెళ్ళిపోతుంది బయటికి. जब ये गाना बजेगा ऑन द फ्लोर आना पड़ेगा, लुंगी को उठाना पड़ेगा, स्टेप करके दिखाना पड़ेगा. इसको में जब ये गाना बजेगा ऑन द फ्लोर आना पड़ेगा, लुंगी को उठाना पड़ेगा, स्टेप करके दिखाना पड़ेगा. और रजनी फैन don't miss that chance. All the Rajini fans, don't miss that chance. Lungi dance, 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 lungi dance. नाइट क्लब में आया मैं तो मुझको रोकेगा कौन और गाय को मेरा मूड में डांस करेगा, किसी का डैडी से नहीं डरेगा. इसको जो भी है करना वो कर लो, इधर ही मैं हूँ खड़ा पकड़ लो, घर पे जाके तुम गूगल कर लो, मेरी बारी में विकिपीडिया पे पढ़ लो. लुंगी डांस, 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 लुंगी डांस. Go, 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 yes, I'm a dog.
డాన్స్ చేసింది కదా, అసలు ఏం గుర్తులేదు ఈ అమ్మాయికి. బాల్ గేమ్ ఓకే, ఏదో గేమ్. ఈ అమ్మాయిని అడిగితే అంట తప్ప ఏం లేదు. ఓకే, బాల్ గేమా? ఒక్కసారి తనకి గట్టిగా క్లాస్ కొట్టండి ఒకసారి. ఓకే, సూపర్. మరి నెక్స్ట్ శ్రీయత్త, నువ్వేనా? ఓకే, నువ్వే గేమ్ ఆడావు? ఓకే, తనకు కూడా సేమ్ బాల్ గేమ్ అంటే. ఓకే ఓకే, తినకు కూడా గిఫ్ట్ వచ్చింది. ఒకసారి గట్టి నువ్వే కదా గేమ్. నెక్స్ట్ ఇంకా కిరణ్ ఇంకా ఉన్నారు కదా? ఓకే, ఫస్ట్ ఎవరు? నమ్షిత ఫస్ట్. తన ఫస్ట్. ఓకే, వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే రావచ్చు. వాళ్ళ రిలేటివ్ ఫస్ట్. నెక్స్ట్ భారత్ ఎవరు? సెకండ్ ప్లస్ భారత్. భారత్ ఇక్కడ ఉన్నాడు. నెక్స్ట్ భారత్, నువ్వా? ఏ గేమ్ ఆడావు? బాల్ గేమా? స్టడీగా ఉన్నావా? ఒకసారి స్టడీగా నుంచో. సూపర్ మేడం, సెకండ్ ప్రైజ్. కిరణ్, మరి మనకి చిల్డ్రన్స్ గేమ్స్ కనెక్ట్ కిరణ్. ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం కిరణ్కి. ఐ మీన్ పెద్దవాళ్ళని కంట్రోల్ చేయొచ్చు కానీ చిన్నపిల్లల్ని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. అందుకే చాలా కష్టపడ్డాడంట. సూపర్. మన నెక్స్ట్ రోహిత్. రోహిత్ ఎవరన్నా రిలేటివ్స్, వాళ్ళ రిలేటివ్స్. రోహిత్ రోహిత్ ఓకే. ఇవిడి బ్యాక్ టు బ్యాక్ 2 సార్లు వచ్చారు స్టేజ్ మీదకి. గట్టిగా క్లాస్ కొనండి ఒకసారి గట్టిగా. నెక్స్ట్ సాత్విక్, నువ్వా? నువ్వు పవర్ స్టార్ పవన్ కళ్యాణా? సేమ్ అదే స్టైల్లో ఇందాక నుంచి ఎలా ఊరుతున్నావు? చెప్తావా? చెప్పవా? ఓకే, సూపర్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి, గట్టిగా. దీపాంజలి ఎవరు? నువ్వా? వెంటకు వచ్చి సూపర్. మరి అంతేనా కిరణ్? ఓవర్. ఉన్నారంట. థర్డ్ ప్రైజ్. చిన్న బాబులు తీసుకొచ్చారు. ప్రిన్స్ వచ్చారు, చిన్న బాబులు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. లేరు వాళ్ళు. పాప ఉంది కదా ఇక్కడ? వాళ్ళే. ఇగో తీసుకో ఒకసారి. పట్టుకో. మీ ఇద్దరు వచ్చారు ఫోటో దిగుతాం. ఓకే, సూపర్. ఎస్, మరి ఈరోజు మన ఈవెంట్ ఇప్పుడు ఎండ్ అవుతుంది. ఐ థింక్ మేడం హలో, ఒక్కసారి ఈ సాంగ్ సంబంధించి ఇప్పుడు హరే రామ్ హరే కృష్ణ వెర్షన్ లేడీస్ వైఫ్ కు వెళ్తుంది. అమ్మ మీరు ఒక్కసారి కొంచెం మాతో కోరస్ కలపగలదు. ఒక్కసారి 2 చేతులు పైకెత్తి హరే రామ్ హరే కృష్ణ.
1, 2, 3, go! That's all. అంటే నా కలుసుకుంటూ ఎక్కడ ఉంది టోపీ. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, నేను ఇందాక చెప్పాను, ఈ చెంప నమ్ముకుని కన్నా ఈ చెంప నమ్ముకుంటే ఈ పాటికి ఇంకా పార్టీలు వచ్చాయి. ఎనీవే, హ్యాపీ న్యూ ఇయర్ కల్చర్ ఆ ఊపు ఇక్కడ వచ్చింది అని అర్థమవుతుంది. మరి ఎవరైతే ఇక్కడ ఏమిది నారాయణ తిరునామం, రైట్, ఆ తిరునామం పెట్టుకున్న పెద్దమ్మలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 5 ఉన్నారా? హలో హలో, ఈ పెద్దమైతే ఫుల్ మంచి హడావుడు, ప్రాబ్లం లేదు. మీరు చెప్పండి అమ్మా, ఏ పెద్దమ్మని మనం సెంటర్ చేద్దాం? కిర్లంపూడి రాజమాత గారు ఎక్కడున్నారు? ఒకసారి అందరూ గట్టిగా వస్తారా? సార్ అదే పెద్దమా ఎప్పుడు వచ్చింది చేసింది ఏంటరా రామశిలగల సిగ్గుపడుతున్నా ఎవడప్ప సొమ్మని ఇంత నగలేసి రాజకమల్లారు పెట్టారనుకున్నా వెళ్ళు మాత మాత వీళ్ళని లేపు చేయి చూపించు. మనవరాలు చేయలేపండి. వీళ్ళని లేపు రాజావారి సన్నానంలో పుట్టించు. స్టెప్ ఏమైనా చెప్పారా మీరు? మూమెంట్ ఏదో చెప్పారు. రాజకమల్ గారి మేనత్త మీరు, రైట్? ఓకే 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 దాన్ని ఒక్కసారి మీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పండి, నేను పిలుస్తాను డయాస్ మీదకి మీకు సన్మానం చేయడం. పేర్లు చెప్పండి, మీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పండి. ఎవరమ్మా చెప్పండి? సుభద్ర ఈవిడైనా పంపుతారా అండి? ఎవడో రండి, సుభద్ర గారు. ఇంకెవరు చెప్పండి? సతీష్ గారు తల్లి. ఇంకెవరు చెప్పండి అమ్మా. మీకు ఎవరి మీద కోపం ఉందో చెప్పండి, తీసుకొస్తాను. కోపం ఎవరెవరి మీద చెప్పండి.
అమ్మా ఒక్కసారి మీరు తాత పాపనలో లాస్ట్ డైలాగ్ చెప్పేది కుదిరిగా చెప్తా. మీ మనవరాలు ఇప్పుడు కాదు, మీ మనవరాలకి వేరే పాట సెట్ చేశారు. ఇంకెవరున్నారు? అమ్మా అలా కాదు. ఇప్పుడు మీకు సీక్రెట్ చెప్తాను. మోదీ గవర్నమెంట్ లో మన మార్పులు వచ్చాయి బంగారం కోసం ఇలాంటి చెప్తాను. ఒక మాట నాకు దానికోసం ఫోటో తరఫు అంతే. ఇక్కడ చూడండి మా మామూలు ఫోటోగ్రాఫర్స్ లేదు, ఇక్కడ స్టెమ్ గన్స్ లాంటి ఫొటోస్ ఉన్నాయి, దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. అంతే అమ్మా. కుసుమ గారు ఇంకా ఉన్నారు. అక్క శారదక్క రావాలి. కుసుమ గారా కొంచెం శారద గారు. ఓకే అమ్మ కొంచెం ఇలా వస్తే మంచి ఫోటో తీసి పంపించేస్తాం మేము. ఫోటో కోసం అండి, ఒక మంచి ఫోటోగ్రాఫ్ అమ్మ. ఒక్కసారి మంచి ఫోటోగ్రాఫ్ అమ్మ, ఒకసారి ఓకే. కొంచెం అమ్మా ఒక్క మాట చెప్తున్నా వినండి ఒక్కసారి. ఇది 9 తరాల ఆత్మీయ సమ్మేళనం. ఈ రోజు, ఈ క్షణం, ఈ సమయం, ఈ సమ్మేళనం ఎట్టి పరిస్థితిలో ఇంకో జన్మలో తప్పించి ఈ జన్మలో అయితే మన వస్తుందని నేను అనుకోవట్లేదు. బట్ ఇంకొకసారి జరుగుతుంది కానీ ఈ సమయం రాదు. ఒకసారి ఎవరు కూడా సిగ్గుపడద్దు, మొహమాట పడద్దు. దయచేసి ఒక్కసారి అందరూ గట్టిగా 2 చేతులు పైకి చెప్పండి కొనాలి వేల స్పోర్టినెస్ కి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. లేదమ్మా ఒక్కసారి అందరూ కూడా 2 చేతులు ఫ్రీగా వదిలేండి ఇలాగా. దానికోసం ఫోటో కోసం ఇంకా ఉన్నా చెప్పండి. వాళ్ళది వేరే, ఓన్లీ ఈ బొట్టు తిరునామాలే. తిరునామాలు మీకు అది ఎలాగా వీరేంద్ర ఇలా కదా. ఒకసారి ఇలా 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 బాబా పెద్దమా ఇలా ఓకే అన్న, ఓకేనా? కంప్యూటర్ తీసుకో పెద్దమ్మ లైట్ తీసుకో. ఇది నేను ఓన్లీ ఫోటో కోసమే చెప్పాను. మీరు ఫిక్స్ అయిపోయారు. రిలాక్స్. ఒకసారి లాస్ట్ బాంగ్రా మూమెంట్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. విజిల్ వచ్చిన విజిల్ వేసేయండి. విజిల్ వచ్చిన ఎవరు లేరా సార్? విజయ్ 1 2 ఏం లేదమ్మా. ఒక్కసారి ఎరచి కటిహస్తం, వామహస్తం. 1 2 1 2 3 గో.
ఇది నాకు తెల్లవారుజాము 3 గంటలకు మా టీవీలో ఆఫ్ నెక్కరేసుకుని వచ్చే మంత్రి సత్యనారాయణ రాజు గారు చెప్పిన మాట మీకు చెప్తున్నాను ఒకసారి వినండి. చాలా ఈజీగా చెప్తాను. ఏదైతే నేను చెప్పినప్పుడు ఈ మూమెంట్స్ ఉన్నాయో బాగా అరుగుతుంది. రైట్, నిజంగా చెప్తాను. రైట్ అమ్మా, ఏం లేదు, జస్ట్ ఒక్కసారి అందరూ కూడా ఒక్కసారి నాకలా ఇలా ఇటు తిరిగి నుంచోండి అందరూ కూడా. అదే ఫ్యాషన్ షోలో నుంచుంటారు కదా అలాగే. అమ్మా అమ్మ నాకులో నుంచోండి అంతే. ఓకే, థ్యాంక్ యూ. అంతే, కొంచెం ఇలాగ నాకులాగా కొంచెం రైట్. ఓకే, లైక్ గన్, చిన్నప్పుడు గన్ ఉంటుంది కదా, దీపావళి గన్. రైట్, ఒకసారి ఏమా ఇలా ఉంది కదా. ఇప్పుడు కొంచెం ఇలా బెండ్ అవ్వండి. ఆ బెండ్ అవ్వలేదు కదా, బెండ్ అవ్వలేని వాళ్ళు మా అమ్మ ఇలా బెండ్ అవ్వచ్చు. రైట్ అమ్మా, దెన్ ఓకే, రిలాక్స్ రిలాక్స్. నాకులా విషయం చిన్న టైం తీసుకుంటాను అంతే. ఒకసారి చూడండి, ఇక్కడ ఉన్న దీపికా పదకొండు అందరికి ఒకసారి గట్టిగా మరొకసారి చెప్పండి కావాలి. రైట్ అమ్మా, టీమ్ దీపికాస్ ఒకసారి చూడండి. मुझको थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूडू बना के. अगेन माना सेम इधे हेमा. नेक्स्ट ऑल द राजुगारी फैंस, right? All the Rajawari fans, don't to miss the chance. Lungi dance, lungi dance. Okay, 1, 2. నేను అటు దిగినా పక్కన ఉంటాను. రైట్ రైట్ సార్, పోటీ ఒకసారి గట్టిగా రావాలి. రైట్ అమ్మా, పొజిషన్స్ 1, 2, 1, 2, 3, go. This is the tribute to Taiwa. मुझको थोड़ा रंग घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे फोटो बना के. मुझको थोड़ा रंग घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे फोटो बना के. और राजवाड़ा don't you miss the chance. All the Rajawari fans, don't you miss the chance. Do this. Miraculum, 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 miraculum. One more, 2,
వన్ బై వన్ స్టేజ్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఒక్కొక్కరు క్యాట్ వాక్ చేసుకుంటూ ఇక్కడ నుంచి ఓకే సేమ్ దిస్ ఇస్ అ డిఫరెంట్ వే. ఫ్యాషన్ షో వెస్టర్న్ కాదు, ఫ్యాషన్ ఫాస్ట్ బీట్. 1 2 3 గో.